శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2గా ఉన్నది. మరి ఈ కారణం వల్ల ఆదాయం పెరుగుతుందంటే జాతకుడికి నిరుద్యోగులకి ఉద్యోగం రావడం కానీ, ఉద్యోగులకి ప్రమోషన్ రావడం కానీ, అలాగే మీ యొక్క స్థిరాస్తులు విలువ పెరగడం వల్ల కానీ అనూహ్యంగా ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది. అంటే మిథున రాశి వారికి ఎప్పుడూ కూడా 2 రకాల ఆదాయాన్ని సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే ఈ ఆదాయం అన్నది వాళ్ళకి ఎప్పుడు కూడా కొంతవరకు ఎక్కువ ఉంటుంది. అంటే సహజంగా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకి ఖర్చు ఎక్కువ నడుస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు ఆదాయాన్ని ముందుగానే ఖర్చు పెడేస్తుంటారు. అంటే వచ్చే సంవత్సరం మనకు ఒక 5 లక్షలు వస్తుంది అనుకుంటే ఈ సంవత్సరమే దానికి తగ్గట్టుగా ఏదో కొనటమో, స్థిరాస్తో లేదంటే ఒక కారు, వాహనమో, సెల్ ఫోను కొనడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఖర్చు రెడీగా ఉంటుంది. అయితే ఈ వేళకి ఈ దశమ స్థానంలో ఒక 6 గ్రహాలు ఉండగా ఈ సంవత్సరం ప్రారంభం అవటం వల్ల వీళ్ళ ఆదాయం కూడా వృత్తి ద్వారా, కష్టపడడం ద్వారా ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే లాభం స్థానంలో గ్రహం వచ్చినప్పుడు అది అనాచితంగా ఎవరో ఒకరు ఇవ్వడం వల్ల కానీ మనకు ఆదాయం వస్తూ ఉంటుంది. దశమంలో ఉన్న గ్రహం ఏంటంటే మన యొక్క సామర్థ్యం ద్వారా, మన శ్రమ వల్ల, మన సామర్థ్యం, కష్టం వల్ల వస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ మిథున రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు దశమ స్థానంలో ఉంటూ శని భగవానుడితో కలియడం జరిగింది. అంటే శని రాశి వారికి భాగ్యాధిపతి, అదృష్టాన్ని ఇచ్చేవాడే శని. అందువలన రాశ్యాధిపతి కలటం వల్ల కామన్గా మీ యొక్క సహజమైనటువంటి తెలివితేటలకి అదృష్టం తోడవడం వల్ల మీ యొక్క సామర్థ్యానికి తగు విధంగా అనూహ్యంగా ఒక మంచి ప్యాకేజ్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ ప్రోడక్ట్కి విలువ పెరుగుతుంది. మీరు ఒక రచయితో, ఒక స్క్రిప్ట్ రైటరో, ఒక సాంగ్ రైటరో అయి ఉంటే మీ యొక్క విలువ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క ప్రాజెక్టు విలువ అనూహ్యంగా పెరుగుతుంది. ఒక పాటకి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు వ్యక్తిగత సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు కూడా మీకు పంచమాధిపతిగా దశమంలో ఉండడం వల్ల అనూహ్యంగా మీ భార్యకు కానీ, మీ కుమార్తెకు కానీ, లేదంటే మీ యొక్క టాలెంట్కి తగు విధంగా గుర్తింపు రావడం వల్ల ఆ విధంగా మరి శుక్రుడు పైపించి ఉచ్చులో ఉన్నాడు. మరి రాష్ట్రాధిపతి బుధుడితో కలిసి నీచభంగ రాజయోగం ఏర్పడింది. ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అనూహ్యంగా వృత్తిలో హోదా పెరుగుతుంది, భార్యకి హోదా కలుగుతుంది, సంతానం విలువ పెరుగుతుంది. ఈ విధంగా మల్టిపుల్గా మీ కుటుంబంలో అందరూ సంపాదించడం వల్ల మీ కుటుంబ ఆదాయం పెరగడం వల్ల అనూహ్యంగా మీ యొక్క ఆదాయం కూడా పెరిగింది. ఇక వ్యయం కేవలం 2 పాయింట్లే. ఇక అందరూ సంపాదిస్తుంటే ఎవడు ఖర్చు పెడతాడు? వచ్చిన డబ్బంతా జాగ్రత్త పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు గురువు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా పుణ్య కార్యక్రమాలకో, ఎవరికన్నా హెల్ప్ చేయడానికో, అంటే ఎవరికన్నా సహాయం చేసినప్పుడు అది ఖర్చు అవ్వదు. సుమారుగా మీ యొక్క ఆదాయంలో మీ తల్లిదండ్రులకి నెలకు ఒక 1,00,000 రూపాయలు మీరు ఇస్తూ ఉంటే అది ఖర్చు కింద మాత్రం కాదు, మీకు అది మీ యొక్క బాధ్యత అవుతుంది తప్ప దాన్ని వ్యయంగా ఎప్పుడూ తీసుకోకూడదు. అందువలన ఎక్కువగా ఈ సంవత్సరం మీకు మరి పెద్దగా ఖర్చు లేకపోవడం వల్ల, అంటే ఖర్చు ఉంటుంది, ఆదాయం పెరగడం వల్ల నిలవ పెరిగింది. దానివల్ల మీరు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే సంతానానికి వివాహం చేయడం కానీ, వారికి ఏదన్నా వ్యాపారం పెట్టించడం కానీ, పెద్ద మొత్తంలో ధనం ఖర్చు పెట్టి వారిని చదివించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే ఈ సంవత్సరం మీకు మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సంతాన యోగం కూడా కలిగే అవకాశం ఉన్నది. అంటే మొత్తం మీద ఆదాయ వ్యయాలు మీకు చాలా బాగున్నాయి. ఇక గోచార ఫలితాలు, సంవత్సర ఫలితాలు పరిశీలించే ప్రయత్నంలో మనం ఎప్పుడు కూడా రాహు, కేతువుని, శని, గురువు తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా గురువు మనకి జీవకారకుడు కాబట్టి ప్రస్తుతం మే 15 వరకు 12వ స్థానంలో గురు సంచారం. దీనివల్ల ఏమవుతుందంటే వ్యక్తిగతంగా గురువు 12లో ఉన్నప్పుడు మంచి కార్యక్రమాలకి ధనం ఖర్చు పెడతారు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు.
దశమాధిపతిగా వ్యయంలో ఉండడం వల్ల వ్యాపార అభివృద్ధికి ప్రయత్నం చేస్తారు, వ్యాపారానికి తగిన పెట్టుబడి పెడతారు. అలాగే ఉద్యోగపరంగా మీకు మార్పు రావడం జరుగుతుంది. ఉన్న ప్రాంతం నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, కొత్త ఉద్యోగంలో ప్రవేశించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇక సప్తమాధిపతి వ్యయస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి ఏదైనా ఉద్యోగం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద గురువు 12లో ఉన్నప్పుడు చాలా వరకు గురువు కారకత్వాలు మనకి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే విద్య, ధనం ఇవన్నీ సమకూరితే ఇంకా మే 15 తర్వాత రాశిలోకి ప్రవేశిస్తాడు గురుగ్రహం. ఎప్పుడైతే రాశిలో గురువు ప్రవేశించాడో 1, 5, 9 స్థానాలు యాక్టివేట్ అవుతాయి. అంటే మీలో ఉన్నటువంటి సంస్కారం పెరుగుతుంది, మంచి ఆలోచనలు మొదలవుతాయి, మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ మంచి మార్గంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అప్పటి వరకు ఉన్నటువంటి బలహీనతల నుంచి బయటపడి కొద్దిగా దైవభక్తి పెరుగుతుంది, సాంప్రదాయాలు పాటిస్తారు, ఎదుటివారిని గౌరవించి మీరు గౌరవం పొందడం జరుగుతూ ఉంటుంది. 5వ స్థానాన్ని చూడడం వలన పూర్వపుణ్యం యాక్టివేట్ అవుతుంది. గత జన్మలో మీరు వదిలివేసినటువంటి కార్యక్రమాల్ని తిరిగి కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా గురువు కాబట్టి ఏదైనా కొత్త విద్య నేర్చుకోవడం, ఏదైనా దైవాన్ని అనుసరించడం, మంచి విషయాలు 10 మందికి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక భాగ్యం అన్నది అదృష్టం. భాగ్యస్థానాన్ని వీక్షించడం వల్ల అది వాయుతత్వ రాశి అవ్వడం వల్ల విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల్ని కలుసుకుంటారు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాశి యందు ఉన్నటువంటి గురువు సప్తమాన్ని వీక్షిస్తాడు. ఇది వివాహం కొరకు కొంతకాలంగా 1 సంవత్సర కాలంగా వస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడటం జరుగుతుంది మన మిథున రాశి వారికి. అటువంటి వారికి ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. దాని తర్వాత శని భగవానుడు మరి ఈ సంవత్సర ప్రారంభంలోనే ఉగాది కానుకగా 10వ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది. ఈ కారణం వల్ల ఏవైతే సడన్గా మాత్రం ఉద్యోగంలో మార్పు రావడం జరుగుతుంది సంవత్సర ప్రారంభంలోనే. ఒకటేంటంటే అనూహ్యంగా మీ యొక్క వర్క్ విషయంలో ఎక్కువ డిమాండ్ పెరగడం, పని భారం పెరగడం జరుగుతూ ఉంటుంది. అదనపు బాధ్యతలు మీరు మోయవలసి ఉంటుంది. అంటే అప్పటిదాకా మీ సీనియర్గానో మీ బాస్గానో ఉన్నటువంటి వ్యక్తి ఏదో కారణం వల్ల పదవి నుంచి తప్పుకోవడం వల్ల ఆ బాధ్యతలన్నీ కూడా మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా టెంపరీగా మీకు ఒక హోదా పెరుగుతుంది. దాని ఫలితం వెంటనే కాకపోయినా నెమ్మదిగా దాని ఫలితం కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి 10లో ఉన్నటువంటి శని భగవానుడు తృతీయ దృష్టితో వ్యయస్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. అక్కడ గురుగ్రహం ఉండడం వల్ల ఈ 2 గ్రహాలు 12వ స్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఏదో ఒక ఇన్వెస్ట్మెంటు మీరు మే 15 లోపల చేయడం జరుగుతూ ఉంటుంది. అది పిల్లల్ని చదివించడం కానీ, గృహ నిర్మాణం చేసుకోవడం కానీ, ఏదైనా కొంతమంది ఏదైనా ఒక దేవాలయాన్ని నిర్మించడం కానీ, దేవాలయాన్ని బాగు చేసి దాన్ని పునరుద్ధరించడం చేస్తూ ఉంటారు. మొత్తం మీద మాత్రం ఈ శని గురువులు మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక రాహు 10వ స్థానంలో ఉంటూ ఇటు సాఫ్ట్వేర్ రంగం వారికి అటు సినిమా రంగం వారికి సహకరిస్తుంటాడు ఎప్పుడు కూడా రాహు. అటువంటి రాహు మే 18 వరకు అదే స్థానంలో ఉంటూ శని భగవానుడితో కలిసి ఉండడం వలన పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ముఖ్యంగా ఈ మిథున రాశిలో టీవీ, ప్రెస్సు, న్యూస్ పేపరు, అలాగే విలేకరులు, ఎడిటర్లు, వాళ్ళకి ముఖ్యంగా న్యూస్ యాంకర్స్కి మాత్రం మంచి భవిష్యత్తు ఈ సంవత్సరం రాబోతుంది. ఇక 9వ స్థానంలోకి రాబోతున్నటువంటి ఈ రాహుగ్రహం కొద్దిగా మీరు కొత్త విషయాలకి ఎంకరేజ్ చేస్తారు, విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. టోటల్గా కేతువు కూడా మీకు 4 నుంచి 3కి రావడం వల్ల మొత్తం అన్ని గ్రహాలు మీకు ఈ సంవత్సరం సహకరించడం వల్లనే మీ యొక్క ఆదాయం 14 పాయింట్లు గాను వ్యయం 2 పాయింట్లుగా రావడం జరిగింది. సాధారణంగా గ్రహాలకి మనం పరిహారాలు చేస్తున్నప్పుడు ఒక విధంగా జలతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు కానీ, ఆ జలతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు అభిషేకం ద్వారా మనం ఆ గ్రహాన్ని పరిహారం చేస్తే 100% ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ మీనరాశిలో 6 గ్రహాలు ఉండగా
ఈ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి అందులో మిత్రగ్రహాలు ఒకటే ఉంటే పర్వాలేదు, శత్రుగ్రహాలు కూడా ఉండడం వల్ల అంటే శుక్రుడికి రవికి వ్యతిరేకత, శనికి రవికి వ్యతిరేకత, ఈ విధంగా ఒక రాశిలో ఈ పాపగ్రహాలు చేరినప్పుడు ఆ భావం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రాహువు, శని, రవి వ్యతిరేక ఫలితాలు ఈ సంవత్సరంలో ఇస్తున్న కారణంగా మరి మీరంతా కూడా అభిషేకం ద్వారా మీరు గ్రహాలకి పరిహారం చేసుకోవచ్చు. అంటే ఇన్ని గ్రహాలకి మీరేమీ పరిహారం చేయక్కర్లేదు. అందరికీ ఆది దైవమైనటువంటి శివుడికి మీరు జలంతో అభిషేకం చేయడం వల్ల మీకు ఎక్కువగా గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక పుణ్య నది స్నానం ద్వారా ఖచ్చితంగా ఈ గ్రహాల యొక్క ఫలితాల నుంచి అంటే పాప ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మరి విధి విధానంగా అన్ని రాశుల వారికి సులభంగా మీరు పరిహారం పొందాలంటే ఒకటేంటంటే శివుడికి మాస శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవడం, అవకాశం ఉన్నప్పుడు పుణ్యనది స్నానం చేయడం ద్వారా మీరు పునీతులయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి ఏదైనా అగ్నితత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహం ఇబ్బంది పెడుతుంటే మరి హోమం చేసుకోవడం ద్వారా ఆ గ్రహం యొక్క మంచి ఫలితాన్ని పొందవచ్చు. అంటే ప్రస్తుతం ఈ ప్రారంభంలో పెద్దగా అగ్నితత్వ రాశుల్లో గ్రహాలు లేవు కాబట్టి ఏదైనా మీకు ఇదొక అగ్ని ద్వారా పరిహారం అంటే హోమం చేసుకోవడం. అయితే భూతత్వ రాశులైనటువంటి వృషభం, మకరం, కన్య రాశుల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు వాటి పరిహారం నిమిత్తం మీరు మరి దైవానికి ప్రసాదాలు పెట్టడం ద్వారా పరిహారం పొందొచ్చు. ఒక విధంగా అన్నదానం ద్వారా మీరు ఆ గ్రహాల యొక్క అంటే ఆ రాశి యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి గ్రహం మంచి ఫలితం ఇస్తుంది. కాబట్టి మరి కేతుగ్రహ అనుగ్రహం కోసం అన్న సంతర్పణ ద్వారా అన్నదానం ద్వారా ఫలితాన్ని పొందొచ్చు. వాయుతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు పాపగ్రహాలు ఉన్నప్పుడు జపం ద్వారా అంటే మీకు మీరే చేసుకునే ఏదో ఒక మంత్రం చేసుకోవడం ద్వారా మరి వాయుతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి ఈ సంవత్సరంలో ఈ జలతత్వంలో ఉన్నటువంటి రాహువు, శని మొదలగు పాపగ్రహాల శుభ ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీరు అభిషేకాల ద్వారా అమ్మవారికి చేయించుకోవచ్చు, అయ్యవారికి చేయించుకోవచ్చు. లేదంటే మీకు మీరు కూడా ఏదైనా ఒక పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా పునీతులై ఆ గ్రహాల ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.